నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ముందు వార్త ఏంటో చూసేద్దాం, ఆ తర్వాత వార్తకు సంబంధించిన విశ్లేషణ చేసుకుందాం. అలాగే దాని గురించిన వివరాలు విశేషాలు ఏంటో చెప్పుకుందాం. మహారాష్ట్రలోని అమరావతి, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమరావతి ప్రాంతం, ఆ అమరావతి జిల్లాలోని పరట్వాడ అనే ప్రాంతంలో అచల్పూర్ అనే ఏరియాలో 19 ఏళ్ల వయస్సున్న ఒక ముస్లిం యువకుడు, అతని పేరు అయాన్ అహ్మద్ తన్వీర్. ఇతను చేసిన పని ఏంటి అంటే చిన్నారులతో, మైనర్స్తో, ఇంకా 18 ఏళ్ళు కూడా నిండని అమ్మాయిలతో, వందలాది మంది అమ్మాయిలు, అది ఒకరిద్దరు కాదు, వందలాది మంది అమ్మాయిలతో సోషల్ మీడియా ద్వారా వాళ్ళని స్నేహితులుగా చేసుకొని లైంగికంగా దోపిడీ చేశాడు. ఇటువంటి వార్తలు మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. కానీ ఈ వార్తలోని ప్రత్యేకత, విభ్రాంతి కలిగించే షాకింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, విభ్రాంతికరమైన కోణం ఏముంది దీంట్లో అంటే, వందలాది మంది అమ్మాయిలు, ఒకరు ఇద్దరు 10 మంది కాదు, వందలాది మంది అమ్మాయిలు అయాన్ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని వారి సమ్మతి లేకుండా లైంగిక చర్యలను వీడియోలుగా రికార్డు చేశాడు. అసలు లైంగికంగా చిన్నారులతో, అంటే మైనారిటీలో ఉన్న మెజారిటీ రాని మైనారిటీలతో లైంగిక చేష్టలు చేయడము, శృంగారం చేయడమే తప్పైతే దాన్ని రికార్డు కూడా చేశాడనమాట. ఈ వీడియోలను బ్లాక్మెయిల్ చేయడానికి డబ్బు లేదా లైంగిక దోపిడీ కోసం ఉపయోగించాడు. వీడియోలు తీసిన తర్వాత ఏం చేస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు, లేదంటే ఆ వీడియోలు చూపించి మరిన్ని సార్లు వాళ్ళని లైంగికంగా వేధించడము, లైంగికంగా ఉపయోగించుకోవడం అయాన్ తన్వీర్ అనేవాడు చేశాడనమాట. మొత్తానికి అతని మొబైల్ నుండి, ఇది జాగ్రత్తగా వినాల్సిన విషయం, అతని మొబైల్ నుండి 350కి పైగా అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు, పోలీసులు తీసుకున్నారంట. వీటిలో కనీసం 100 వీడియోలు వైరల్ అయ్యాయి. 350లో 100 వీడియోలు ఆల్రెడీ వైరల్ అయిపోయాయి, అంటే చాలామందికి అవి రీచ్ అయ్యాయి. వైరల్ వీడియోల వల్ల పరాట్వాడ, అచల్పూర్ ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఏరియాలో ఆ వీడియోలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడంతో ఆ ఏరియాలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది అని మనకు ఈ న్యూస్ చెప్తోందన్నమాట. హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. మొత్తం ఒక ఏరియానే బంద్కు పిలుపునిచ్చే స్థాయిలో లైంగిక దోపిడీ జరిగింది అంటే ఎన్ని వందల మంది బాధితులు ఉన్నారు అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అమరావతి రూరల్ పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి అయాన్ అహ్మద్ను అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 294, అలాగే పోక్సో చట్టం, IT చట్టం కింద కేసు నమోదైంది. అయాన్ను ఏప్రిల్ 21, 2026 వరకు పోలీస్ కస్టడీకి పంపారు. అతని ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణకు కూడా పంపారు అని మనకు వార్త చెప్తోందన్నమాట. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు అయాన్ తన్వీర్ అహ్మద్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత రెండో అరెస్ట్ కూడా జరిగింది. ఇతను ఈ మొత్తం లైంగిక జిహాదీ వేధింపుల కేసులో ఇతను ఒక్కడు మాత్రమే లేడు, ఇతనితో పాటు రెండవ వ్యక్తి కూడా ఉన్నారు. అతని పేరు ఎవరంటే అయాన్ సహచరుడు ఉజేర్ ఖాన్. ఇతని పేరు ఉజేర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్, పూర్తి పేరు అతని పేరు ఉజేర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్ అనమాట. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఆయన ఫోన్ నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసి వ్యాప్తి చేశాడు. ఈ అయాన్ తన్వీర్ అనేవాడు లైంగిక దాడికి, లైంగిక దోపిడీకి అమ్మాయిల్ని గురి చేసి వీడియోలు తీస్తే వాటిని వైరల్ చేసింది ఉజేర్ ఖాన్. వీళ్ళిద్దరూ కలిసి నేరం చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చి ఉజేర్ ఖాన్, ఇక్బాల్ ఖాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు ఇప్పటికే కొందరు వ్యక్తుల్ని గుర్తించారు. అలాగే మరిన్ని వ్యక్తులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. సామాజిక మర్యాద కారణంగా ఇంకా ఎవరు ఫిర్యాదు చేయలేదు. అంటే ఇటువంటి కేసుల్లో అమ్మాయిల కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ ముందుకొచ్చి కేసులు నమోదు చేయడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది ఇటువంటి కేసుల్లో చివరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన అయాన్ తన్వీర్ తరఫున రంగంలోకి తిరిగే జిహాదీ లాయర్లు కూడా ఉంటారు.
వాళ్ళ వెనుక ఒక పెద్ద జిహాదీ సిస్టమ్ ఉంటుంది, ఎకో సిస్టమ్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి శిక్షను తప్పించే అవకాశం ఉంది. నిర్భయ కేసులో కూడా అందరికీ శిక్ష పడ్డా సరే ఒక మైనారిటీ నేరస్తుడికి మాత్రం శిక్ష వేయకుండా జువెనైల్ సెంటర్కి పంపించి వాడిని పక్కకు తప్పించడం జరిగింది. ఇలాంటివి మన దేశంలో అనేకం జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ లైంగిక దోపిడీకి గురైన అమ్మాయిల కుటుంబాలు ఇంకా ముందుకు రావట్లేదని పోలీసులు చెప్తున్నారు. అమరావతి రూరల్ ఎస్పీ విశాల్ ఆనంద్ సింగూరి మాట్లాడుతూ బాధితుల కుటుంబాల గోప్యతతో ముందుకు రావాలని మహిళా అధికారులు సంప్రదించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంటే ఎవరైనా ముందుకొచ్చి తమకు వివరాలు, ఆ కేసుకు సంబంధించిన ఇతర అంశాలు ఏమైనా తెలియజేస్తే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ యొక్క పేరు, చిరునామా వంటివి లీక్ అవ్వకుండా గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇస్తున్నారు. అలాగే వచ్చి విషయం మొత్తం చెప్పుకోవడానికి మహిళా అధికారులని నియమించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది లైంగిక వేధింపు కేసు కాబట్టి మగ పోలీసులతో అన్నీ చెప్పడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి బాధితురాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు, హిందూ అమ్మాయిలు, వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి మహిళా పోలీస్ అధికారులతో మాట్లాడే ఏర్పాటు కూడా ఇప్పటికే జరిగిందని అమరావతి రూరల్ ఎస్పీ విశాల్ ఆనంద్ చెప్తున్నారు అన్నమాట. అయాన్కు గతంలో ఏఐఎంఐఎం అంటే మన ఓవైసీల పార్టీ, ఓల్డ్ సిటీ అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీల పార్టీతో ఈ లైంగిక ఉన్మాది ఎవరైతే ఉన్నారో ఇతనికి ఇప్పుడు కాదు గతంలో ఎంఐఎంతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏఐఎంఐఎం మాత్రం ప్రస్తుతం తమకు సంబంధం లేదని తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన తమ పార్టీలో లేడని ఓవైసీ పార్టీ చెప్తోందన్నమాట. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని గమనించారని గార్డియన్ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే తెలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. మహారాష్ట్ర సీఎం తగిన చర్యలు తీసుకుంటారు, ఆయన ఆదేశాల ప్రకారం పోలీసులు కూడా ముందుకెళ్తారని మంత్రి చెప్తున్నారు అన్నమాట. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇలాంటి కేసులు వరుసపెట్టి రావడం వెనుక ఎక్కడ లోపం ఉంది? ఏం చేస్తే మనం ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోలో మనం మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. జై హింద్.